అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ పెన్షన్ సంబంధించి గవర్నమెంట్ వైపు నుంచి వచ్చిన డైరెక్షన్స్, అక్కడి నుంచి వచ్చిన విధి విధానాలు, మన జిల్లాకు సంబంధించిన మనం ప్రిపరేషన్స్ గురించి, ఈ మే 1వ తారీఖు నుంచి ఇవ్వాల్సిన పెన్షన్స్ గురించి కొంచెం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో పెన్షన్స్ విషయానికి వస్తే మన జిల్లాలో లాస్ట్ ప్రతి నెలలాగానే ఈసారి కూడా 2,72,864 పెన్షన్లు ఇవ్వాలి. మొత్తం కలుపుకొని దాదాపు 79,87,00,000. సో ఆల్మోస్ట్ 80 కోట్లు పెన్షన్స్ కింద మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాదాపు 2,72,864 మంది. వివిధ బ్యాంకుల్లో ఉంది, అంటే రైట్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్, కెనరా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, రకరకాల బ్యాంక్స్ ద్వారా ఇస్తాం. లాస్ట్ మంత్కి, అంటే ప్రీవియస్ ముందు నెలకి ఈ నెలకి కొంత మనం డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతిలో కొంత ఇంకొంచెం పెన్షనర్స్కి అందుబాటులో, అంటే వాళ్ళకి సహాయంగా ఉండేటట్లు గవర్నమెంట్ వైపు నుంచి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైన భాగం ఏంటంటే, మనం లాస్ట్ టైం కూడా, అంటే ప్రీవియస్ టైం జరిగినప్పుడు కూడా దాదాపు ఒక 20-25%, అంటే ఈ 2,72,000 చిల్లర పెన్షన్స్లో ఒక ఆల్మోస్ట్ 20-25, అంటే 55,000-70,000 వరకు డోర్ టు డోర్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా మనకి సచివాలయానికి రాలేకపోయినా ఆర్ అదర్వైజ్ ఏదన్నా వాళ్ళ పరిస్థితి బట్టి ఆ రోజు మా ఫస్ట్ 3 రోజులు ఎవరైతే రాలేదో 4వ రోజు నుంచి మనం డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. సో ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా రాలేని వారంటే సచివాలయం ఇంటికి వెళ్ళి ఇస్తామనేది మన ఉద్దేశం. సో అలాగే ఈసారి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇలా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం కొందరికి ఉంటుంది. సో అది ఒకటి. రెండోది, లాస్ట్ టైం ఏం జరిగింది, మనం సెక్రటేరియట్కి అందరినీ వచ్చి ఇక్కడ తీసుకోమని చెప్పాము. బట్ కన్సిడరింగ్ ఎండలకి తర్వాత లాస్ట్ టైం కొన్ని ఇబ్బంది పడ్డాలన్న ఉద్దేశంతో ఈసారి గవర్నమెంట్ వైపు నుంచి డైరెక్షన్స్ ఏంటంటే, ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉండి ఆధార్ లింక్ అయి ఉంటుందో బ్యాంక్ అకౌంట్స్కి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కే డైరెక్ట్గా పెన్షన్ డబ్బులు గవర్నమెంట్ నుంచి పడతాయి. అంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళు మన దగ్గరికి వచ్చి సెక్రటరీకి రావడం అనవసరం. డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కే గవర్నమెంట్ డబ్బులు వేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. మన జిల్లా వరకు వచ్చేసరికి ఆ లెక్క ఎలా ఉంది, టోటల్ మన జిల్లాలో ఇందాక చెప్పిన 2,72,000 కాను 1,92,000 మందికి, 1,92,021 మందికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ నెంబర్స్ సీడ్ అయి ఉన్నాయి. అంటే మనం ఆధార్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి సీడ్ చేసుకుంటాం. సో అలా 1,92,000 మందికి సీడ్ అయినాయి. సో వీళ్ళందరికీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోనే డబ్బులు పడేటట్లు ప్రయత్నం చేస్తాం. అది 1వ తారీఖు జరుగుతుంది. ఇది పోగా మనకి 80,843 మంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్కి సీడింగ్ జరగలేదు. సీడింగ్ అంటే ఏం లేదు, ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఒక ఆధార్ నెంబర్ మ్యాప్ చేసినట్లు. ఆ మ్యాపింగ్ జరగకపోతే మనం గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేయలేము. మన దగ్గర వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేవు కాబట్టి ఆధార్ ఉపయోగించుకొని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయలేము. సో 80,000 మందికి ఇంటికి వెళ్ళి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఈ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం సచివాలయం ఎంప్లాయీస్ ఇస్తాం. అండ్ ప్రతి సచివాలయం ఎంప్లాయీ వాళ్ళకి నిర్దేశింపబడిన క్లస్టర్స్లో, వాళ్ళ సెక్రటేరియట్లో, ఆ ఊళ్ళల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఆ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది కూడా 1వ తారీఖు ఒకవైపు డీబీటీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు పట్టడం, ఒకవైపు ప్యారలల్గా మిగిలిపోయిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం, రెండు ఒకేసారి ఒకే రోజు స్టార్ట్ అవుతాయి. దీంట్లో 1-2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయినప్పటికీ షణ్మోహన్ అనే వ్యక్తికి లెట్సే 3 అకౌంట్లు ఉండొచ్చు. నాకు ఒకటి ఎస్బీఐలో ఉంటుంది, ఒకటి యాక్సిస్ బ్యాంక్లో ఉంటుంది, ఇంకోటి ఇండియన్ బ్యాంక్లో ఉండొచ్చు. ఈ మూడింటికి నా ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. అంతే కదా, ఒక వ్యక్తికి ఒకటికన్నా ఎక్కువ ఉంటాయి బ్యాంక్ అకౌంట్స్. ఏ అకౌంట్లో పడిందని ఎలా తెలుస్తుంది? అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న వృద్ధులు కానీ లేకపోతే విడోస్ కానీ మనకి బ్యాంక్కి వెళ్ళి ఎక్కడ పడింది అనేది 3 బ్యాంకుకి వెళ్ళి వెతుక్కొని వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకటి, ఆధార్ నెంబర్ లింక్ అయిందంటే జనరల్గా మెసేజ్ వస్తుంది మొబైల్కి ఏ బ్యాంకులో డబ్బులు పడింది అనేది. రెండోది ఏంటంటే, సచివాలయం వైపు నుంచే ఇట్లా బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇచ్చిన వాళ్ళకి ఏ అకౌంట్లో పడింది అనేది కూడా డీటెయిల్స్ మేము పంపిస్తాం. అది 1వ తారీఖు తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్లో పడిందనే ఇన్ఫర్మేషన్ నేను వాళ్ళకి పంపిస్తడం జరుగుతుంది. సో ఎవరికైనా డౌట్ ఉంది, పడలేదు, నాకు అనుమానం, నాకు మెసేజ్ రాలేదు, నేను వెళ్ళి కనుక్కోవచ్చు ఏ అకౌంట్లో పడిందని. సో ఇది రెండోది. మూడో ఇష్యూ ఏంటంటే, ఇందులో
ఫ్రమ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్నీ బాగున్నా కూడా ఒక్కొక్కసారి బ్యాంక్ తేడా వల్ల ఒక 0.2%, 0.3% ఫెయిల్యూర్ అవుతుంది. మనం ఇప్పుడు యూపీఐ చేస్తాం, యూపీఐలో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి కదా, ఒకసారి లేదా స్విగ్గీ పేమెంట్ చేస్తాం ఫెయిల్యూర్ వస్తాయి కదా. ఎందుకంటే జనరల్లీ యూపీఐ ఇవన్నీ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు అక్కడ ఎక్కడన్నా కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా అయితే ఒక ట్రాన్సాక్షన్ సరిగా కంప్లీట్ అవ్వకపోయినా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరల్ ఇట్స్ లెస్ దాన్ 0.5% ఇండియాలో. సో అలాంటి వాటి వల్ల ఫెయిల్యూర్ అయినా కూడా ఫస్ట్ తారీఖు ఈ డీబీటీ ట్రై అయిపోయిన తర్వాత ఏవి ఫెయిల్యూర్ అయినాయో మనకు తెలుస్తాయి. ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తాం. మీకు అర్థమైందని నేను చెప్తా ఉంది. సో ఫస్ట్ 2 కేటగిరీస్, డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్లో పడే కేటగిరీ ఒకటి, రెండో కేటగిరీ ఏమో డైరెక్ట్ ఇంటికి వెళ్ళే కేటగిరీ. ఇంటికి వెళ్ళే కేటగిరీ క్లారిటీ ఉంది కదా, మనం రెగ్యులర్గా ఎట్లా ఇస్తాము, అప్పుడు వాలంటీర్లు ఇచ్చాము, సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా ఇస్తాము. ఎవరెవరికి ఇంటికి వెళ్ళి ఇవ్వాలనేది కూడా లిస్ట్ మన దగ్గర ఉంది. వాళ్ళకి బయోమెట్రిక్ అయినా తీసుకోవచ్చు, ఐరిస్ అయినా తీసుకోవచ్చు, అంటే మొబైల్ ఓటీపీ బేస్ అయినా తీసుకోవచ్చు, ఫేస్ ఐడెంటిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఆ సెగ్మెంట్లో నాకు తెలిసి మీకు ఇబ్బంది ఉండదు. రెండోది ఏంటి, డీబీటీ అనేది కొత్తగా చేస్తాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది కొత్తగా చేస్తాం. డైరెక్ట్గా బెనిఫిట్ కన్సర్న్డ్ ఏమంటారు వాళ్ళు పెన్షనర్స్ అకౌంట్కి పడుతుంది కాబట్టి పడినప్పుడు ఆ పెన్షనర్కి ఏ అకౌంట్లో పడిందని చెప్పాల్సిన బాధ్యత కనుకుంది. అది నేను 1వ తేదీ తర్వాత నేను సచివాలయానికి లిస్ట్ పంపిస్తాను. ఎవరికైనా డౌట్ ఉందంటే సచివాలయం ఎంప్లాయీ దగ్గర అది ఉంటుంది, ఏ అకౌంట్లో పడిందో చెప్పగలరు. రెండోది ఏంటి, ఒకవేళ ఏదన్నా కారణాల వల్ల ఈ 0.5, 0.3, 0.4% ఫెయిల్యూర్ అయినా కూడా వాళ్ళకి 1వ తారీఖు తర్వాత నాకు లిస్ట్ తెలుస్తుంది ఏవి ఫెయిల్యూర్ అయినాయి. ఆ డబ్బులు లెట్సే ఇప్పుడు 100 మందిలో నాకు తెలిసి ఒకటి ఫెయిల్యూర్ అయితే ఆ 3,000 సెక్రటరీ ఎంప్లాయీ విత్డ్రా చేసుకుని బ్యాంక్ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాను. అండ్ ఈ ఉద్దేశంలో నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ద్వారా అందరికీ వీలైనంత వరకు 2వ తేదీ పొద్దున ఎవరు వెళ్ళొద్దు బ్యాంక్స్కి. 2వ తేదీ పొద్దున పూట అందరూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలక్షన్ డ్యూటీకి ట్రైనింగ్కి వెళ్తారు. సో 2వ తేదీ పొద్దున బ్యాంక్లో ఎక్కువ స్టాఫ్ ఉండకపోవచ్చు. సో వీలైనంత వరకు అందరూ కొంచెం 2వ తేదీ మధ్యాహ్నం పైన వెళ్ళడం ఉత్తమం. ఓకే, లేదు 3 తర్వాత అందరూ ఉంటారు, మళ్ళీ అవైలబిలిటీ ఉంటారు. సో 2వ తేదీ మధ్యాహ్నం వరకు, పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు దయచేసి పెన్షనర్లు ఎవరైనా వెళ్ళి డబ్బులు విత్డ్రా చేయాలంటే కొంచెం ఆగి మధ్యాహ్నం పైన వెళ్ళాలనేది నా రిక్వెస్ట్. రెండోది, ఎవరు ఒకవేళ ఒక రోజు లేట్ అటు ఇటు అయినా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగి ఇప్పుడు లెట్స్ ఆర్బీఐ నుంచి పడిన తర్వాత కొన్ని బ్యాంక్స్ త్వరగా పడతాయి, కొన్ని బ్యాంక్స్ లేట్ పడతాయి, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం మీరు చూసారు, కొత్త సిస్టమ్ అయినా కూడా 3 రోజుల్లో కంప్లీట్గా చేయగలిగాం. ముందు ఎలా ఇచ్చామో ఇప్పుడు కూడా అలా ఇచ్చాం. బట్ ఒకటే ఏంటంటే కొంతమంది పెన్షనర్స్ ఇబ్బంది పడ్డారన్న వార్తలు వచ్చాయి. బట్ ఈసారి అది కూడా లేకుండా ట్రై చేస్తాం. మనకి కొత్తదే, బట్ ప్రతి రోజు కంటిన్యూస్గా మనం మానిటర్ చేయడం జరుగుతుంది. స్టేట్ నుంచి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇష్యూ లేకుండా చేస్తాం ఈసారి. దయచేసి అందరూ అదే నమ్మకంతో కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. గంగజాతర మే 21వ తారీఖున ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఈ మే 21వ తారీఖు యథావిధిగా ప్రతిసారి ఎలా జరుగుతుందో అలాగా 14వ తేదీ స్టార్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అందరూ గమనించాలి. అండ్ దయచేసి బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళు దీనికి అనుగుణంగా వాళ్ళ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలి. సో మే 21, 22 తారీఖున ఉన్నందున ఎవరికి ఎలక్షన్ కానీ ఇంకో దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో పోలింగ్ మన ఎలక్షన్ సంబంధించి ఒక 2-3 విషయాలు. అలాగే మనకి నామినేషన్స్ విత్డ్రాయల్స్ కూడా అయిపోయింది. మనకి 21 నామినేషన్స్తో పార్లమెంట్ విషయానికి వస్తే 21 నామినేషన్స్ ఉన్నాయి మనకి 25 తర్వాత మనకి విత్డ్రాయల్స్ ఒక 2 విత్డ్రాయల్స్ జరిగాయి. సో మొత్తం 19 నామినేషన్స్ మనం ఎలక్షన్స్కి వెళ్తాం. సో 19 ఇన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చిత్తూరు. అండ్ దీంతోపాటు ఫైనల్గా లాస్ట్ 2 డేస్లో మనం అబ్జర్వర్ల సమక్షంలో, పొలిటికల్ పార్టీ సమక్షంలో మనం ఒక్కొక్క పోలింగ్ పార్టీ అంటే 6 మంది ఎంప్లాయీస్ కలిపి ఒక పోలింగ్ పార్టీగా తయారు చేస్తాం. ఈ పోలింగ్ పార్టీస్ తయారు చేసుకోవడం జరిగింది. ఒక గెస్టెడ్ ఆఫీసర్, సూపర్వైజరీ ఆఫీసర్, ఇంకొక 4 సహాయకులు లాగా. సో 2+4 అంటాం. సో 2 సూపర్వైజరీ ఆఫీసర్స్, ఒక 4 సహాయంగా ఉంటారు. ఈ పోలింగ్ పార్టీస్ మన జిల్లాలో తయారు చేసుకోవడం జరిగింది. మొత్తం 1771 పోలింగ్ స్టేషన్స్కి గాను 1771 పోలింగ్ పార్టీస్ తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో ఒక 97 మనకి నగరి అంటే తిరుపతి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అంటే తిరుపతి, వడమాలపేట, పుత్తూరు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ సంబంధించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం 1771 కలుపుకొని మనం 1771 పోలింగ్ స్టేషన్లో వేయాలి. కాబట్టి ఎవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారనేది ఇంకా మనకు తెలియదు. అది మనం 11వ తేదీ మాత్రమే చెప్పగలం.
సో ఇప్పటికైతే టీమ్స్ ఫామ్ అయిపోయాయి. ఏ టీం ఎక్కడికి వెళ్తుంది అనేది 11వ తేదీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకున్న ఇంకోటి ఏంటంటే, ఈ పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఎంప్లాయీకి, పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రతి పోలీస్ ఆఫీసర్స్కి, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరైనా అత్యవసర విధుల్లో ఉన్న వాళ్ళందరికీ మనం పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాము. అందులో మన జిల్లాలో వచ్చేసరికి 16,547 మంది 16,547 మంది రకరకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు పోస్ట్ బ్యాలెట్ అప్లై చేసుకోవడం జరిగింది. దీంట్లో దాదాపు 4,633 మంది 4,633 వీళ్ళు బయట జిల్లాల్లో ఓట్లు ఉండి మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు. బ్యాలెన్స్ ఆల్మోస్ట్ 12,027, 21. సో అప్రాక్సిమేట్ 12,000 చిల్లర మంది మన జిల్లాలో పనిచేస్తూ మన జిల్లాలో ఓటేస్తున్న వాళ్ళు. సో వీళ్ళందరికీ మనం పోస్టల్ బ్యాలెట్ 5వ తేదీన వారికి ఎక్కడ ఓటు ఉందో అక్కడ చిత్తూరు జిల్లా వాళ్ళు ఓటేసుకునేటట్లు, బయట జిల్లాలో ఓట్లు ఉండి చిత్తూరు జిల్లా పనిచేస్తున్న వాళ్ళకి మాత్రం చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో ఓటు వేయడానికి సదుపాయం కల్పిస్తాం. సో మిగతా 7 కాన్స్టిట్యున్సీల్లో ఓటు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటేస్తారు. సో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అక్కడే వినియోగించుకోవచ్చు. బయట జిల్లాలో ఓటు ఉన్న వాళ్ళు మాత్రం చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ ప్రిన్సెస్లో ఏదైనా చెప్తాను నేను మళ్ళీ వెన్యూ ఏది కరెక్ట్గా చెప్తాను. సో ఆ వెన్యూలో మనం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సదుపాయం పెడతాం. సో ఇది రిగార్డింగ్ పోస్టల్ బ్యాలెట్స్ మేజర్గా మనం ఇప్పుడు చేస్తున్న వర్క్ ఇది. అండ్ దీంతోపాటు ఇంకా రేపటి నుంచి మనం బ్యాలెట్ పేపర్స్ తయారు చేసుకోవటం, తర్వాత 2వ తేదీ నుంచి మనం పోలింగ్కి వాడే ఈవీఎంస్ వాటన్నిటిని రెడీ చేసుకోవడం అంటే కమిషనింగ్ అంటాం అనమాట. కమిషనింగ్ అంటే బ్యాలెట్ పేపర్ వాటికి పెట్టుకోవడం, తర్వాత అన్ని బ్యాటరీలో అన్ని మార్చుకొని రెడీగా పెట్టుకోవడం. సో ఈ పని అంతా మనం 2వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాం. 2, 3, 4, 5 మ్యాక్సిమం అక్కడితో క్లోజ్ చేస్తాం. సో 5వ తేదీ నుంచి మనం మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది. ప్యారలల్గా 3, 4 తేదీల్లో ఆల్ పోలింగ్ ఆఫీసర్స్కి, అంటే ఆల్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ కూడా పెట్టుకుంటున్నాం ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో. అండ్ 6, 7 తేదీలలో ఇళ్ళకెళ్ళి ఓటు ఇచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక 596 మంది ఉన్నారు మన జిల్లాలో. ఇళ్ళకెళ్ళి ఓటు మనం తీసుకోవాల్సిన వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు వేయించుకోవడం 6, 7 తేదీలో జరుగుతుంది. అండ్ ఈ వారంలో మోస్ట్లీ 2 days పడుతుంది మనకు. సో మేబీ థర్స్డే తర్వాత నుంచి ఆల్ ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్యారల్గా స్టార్ట్ చేస్తాం. సో ఈ 4-5 యాక్టివిటీస్ మనకి ప్యారల్గా జరుగుతున్నాయి. ఒకవైపు పోస్టల్ బ్యాలెట్, ఒకవైపు ఇళ్ళకెళ్ళి ఓటు వేయించుకోవటం, ఒకవైపు ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఒకవైపు బ్యాలెట్ పేపర్స్ ఈవీఎంస్ తయారు చేసుకోవటం, అండ్ లాస్ట్ మన ఆల్ ఓటర్స్కి ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఈ 5 యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మనం సందర్భానుసారంగా నేను మళ్ళీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి నేను దాని గురించి డీటెయిల్స్ ఇస్తాను.